నగరంలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సినీ నటుడు మంచు మనోజ్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తన తాత నాయనమ్మ సమాధుల దగ్గర నివాళి అర్పించేందుకు వెళ్లగా పోలీసులు విద్యానికేతన్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో విద్యానికేతన్ సిబ్బంది పోలీసులపై మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. ఇదే పర్యటనలో ఉద్రిక్తత కొనసాగింది. విద్యానికేతన్ దగ్గర మంచు మనోజ్ బౌన్సర్లు విద్యానికేతన్ సిబ్బంది మధ్య గొడవ జరిగింది. దీంతో ఒకరినొకరు తోకుసుకోవడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గొడవ తర్వాత మనోజ్ను సమాధి వద్దకు అనుమతించారు. అంతకుముందు మంత్రి నారా లోకేష్తో మంచు మనోజ్ దంపతులు భేటీ అయ్యారు. లోకేష్తో మంచు మనోజ్ భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. లోకేష్తో భేటీ అనంతరం రంగంపేట జల్లికట్టు పోటీలకు మనోజ్ వెళ్లిపోయారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, సునీల్, అంటే దాదాపు గంటన్నర పాటు విద్యానికేతన్ వద్ద హైడ్రామా కొనసాగింది. మంచు మనోజ్ ఒకసారిగా కనుమ పండుగ పురస్కరించుకొని తన అవ్వాతాతల సమాధుల వద్ద నివాళి అర్పించేందుకు ప్రయత్నించారు. ఈ రెండు సమాధులు కూడా మోహన్ బాబు విద్యా సంస్థల ఆవరణలో ప్రత్యేక గార్డెన్ లో ఉన్నాయి. అయితే దీనికి మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఒక ద్వారము, మరోవైపు నుంచి మరో ద్వారం ఉంది. తొలుత ఈయన మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళడానికి చాలా ట్రై చేశారు. కానీ మెయిన్ ఎంట్రన్స్ వద్ద విద్యానికేతన్ సిబ్బంది మనోజ్ను ఏమాత్రం అంగీకరించలేదు. చివరకు పోలీసులు అతి కష్టం మీద నచ్చ చెప్పడంతో చివరకు మంచు మనోజ్ తిరిగి మరో మార్గం గుండా వెళ్ళడానికి సిద్ధపడ్డారు. అయితే మరో మార్గం గుండా వెళ్ళినప్పుడు అక్కడ కేవలం మంచు మనోజ్ అట్లాగే ఆయన సతీమణి మౌనికాను ఇద్దరిని మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. దీంతో మనోజ్ వ్యక్తిగత సిబ్బందికి విద్యానికేతన్ సిబ్బందికి మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరు కూడా పరస్పరం పిడిగుద్దులు కురిపించుకున్నారు, దాడులు చేశారు. అంటే మనోజ్ తో పాటు వెళ్లాల్సిందే అంటూ ఆయన పర్సనల్ సెక్యూరిటీ గొడవకు దిగడంతో ఈ మొత్తం వ్యవహారం చోటు చేసుకుంది. చివరకు పోలీసులు ఇరు వర్గాలను చెల్లగొట్టేందుకు స్వల్పంగా లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. అంటే మనోజ్ పర్యటించిన దాదాపు గంటన్నర పాటు కూడా రెండు వైపులా ఈ బౌన్సర్లు లేదా ప్రైవేట్ సెక్యూరిటీ ఉద్రిక్తంగానే ఉన్న పరస్పరం దూషించుకుంటూ ఎప్పుడు ఏం జరిగిందో తెలియని సందిగ్ధ స్థితి అయితే అక్కడ కొనసాగింది. చివరకు ఒకరినొకరు తలపడ్డ ఘటన మోహన్ బాబు గార్డెన్ వద్ద చోటు చేసుకుంది. చివరికి అతి కష్టం మీద పోలీసులు అందరినీ నిలువరించి మనోజ్ దంపతులు మాత్రం సమాధి వద్దకు వారే స్వయంగా తీసుకెళ్లి అక్కడ కాసేపు నివాళులు అర్పించి తిరిగి వాహనం ఎక్కి పంపించడంతో ఈ మొత్తం వ్యవహారం చల్లారని చెప్పవచ్చు. మొత్తంగా దాదాపు గంటన్నర పాటు అత్యంత టెన్షన్ వాతావరణం ఇక్కడ కొనసాగింది. సునీల్, తదనంతరం మంచు మనోజ్ లోకేష్ తో కూడా భేటీ అయినట్లుగా తెలుస్తోంది. దాని గురించి వివరాలు. నిజానికి ఉదయం ఈ కార్యక్రమం కొనసాగింది. అంటే మంచు మనోజ్ నేరుగా తిరుపతి వచ్చారు. ఇక్కడ తిరుపతిలో హోటల్లో బస్ చేసి నేరుగా రంగంపేటకు వచ్చి అక్కడ మంత్రి నారా లోకేష్ నారా వారిపల్లిలో కలవడం జరిగింది. నేరుగా ఆయనే వాహనాన్ని నడుపుకుంటూ సతీమణిని పక్కన కూర్చోబెట్టుకుని నేరుగా నారా వారిపల్లి ఏదైతే చంద్రబాబు నాయుడు స్వగృహానికి వెళ్లారు. అక్కడ నారా లోకేష్ ఒక్కరే ఉన్నారు. ఆయనతో పూర్తిగా దాదాపు సుమారు ఒక 20 minutes పాటు మంచు మనోజ్ దంపతులు భేటీ అయ్యారు. పరస్పరం పండగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అట్లాగే అంటే వాళ్ళ కుటుంబ విషయాలు ఇతరత్ర విషయాలు కూడా చర్చించుకుని తెలుస్తుంది. అంటే మొత్తంగా నారా లోకేష్ మంచు మనోజ్ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. దాదాపు అంటే వారు ఏం మాట్లాడుకున్నారో తెలియపోయినప్పటికీ తాజా రాజకీయ అంశాలపై అయితే వారి చర్చ కొనసాగిందనేది ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. దాని తర్వాత ఇక్కడికి రావడంతో ఈ గొడవ చోటు చేసుకుంది. సునీల్, ఓకే మురళి. జరగకూడదు. దీనికి ఎందుకని నాకు పరిష్కారం తెలిస్తే బాగుంటుంది అని తెలుసుకునేంత వరకు ఆగను ఎందుకు ఇదంతా అనేది. అండ్ జస్ట్ ఒక స్టూడెంట్స్ కోసం అండ్ ఇక్కడున్న లోకల్ ప్రజల కోసం ఈ ప్రైవేట్ హాస్టల్స్ మీద జరిగే అన్యాయాలు వీటిని నేను క్వశ్చన్ చేశాను, మెసేజ్ చేశాను. దానికి ఈరోజు నన్ను హైదరాబాద్ ఇంట్లో రానియకుండా ప్రయత్నించడం నా పిల్లలు ఉండగా, అలాగే మా అమ్మగారి బర్త్డే రోజున వచ్చి ఆ చక్కెర పోయడం, మళ్ళీ నేను ఊర్లో ఆలగడ్డకి వెళ్ళిన వెంటనే మా అమ్మని బ్రెయిన్ వాష్ చేసి ఇక్కడ సైన్ పెట్టమని, ఆవిడకి ఏం తెలుస్తుంది, సైన్ టైప్ చేసుకుని సైన్ చేయమంటే చేస్తారు ఆవిడ పాపం. అలా చేయడం ఇలాగ వరుసగా చేసుకుంటూ వచ్చి ఇది ఎంతవరకు దిగజారిందంటే 2 రోజుల నుంచి ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు పెట్టుకొని, ఎందుకంటే వాళ్ళు కష్టపడితేనే డబ్బు వస్తుంది ఎవరికైనా, వాళ్ళందరూ అభిమానంతో అంత ఖర్చు పెట్టుకొని
ఇక్కడ మా ఫొటోస్, మా లోకల్ లీడర్స్ ఫొటోస్ అందరిది పెట్టుకొని వెల్కమ్ స్వాగతం చెప్తూ విషెస్ చెప్తుంటే వాళ్ళందరిది ఫస్ట్ రోజు రాత్రి 12వ తారీఖు 13వ రోజు రాత్రి పొద్దున చెప్పారు, అన్న ఇలా జరుగుతున్నానంటే సరేరా గొడవ పెట్టుకోకండి, మన ఊరే కదా, పండగ పూటరా, అందరూ సంతోషంగా ఉండను అన్న. మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి మేము వస్తున్నామని తెలియగానే మళ్ళీ హోర్డింగ్లు వేశారు. మళ్ళీ ఈరోజు పొద్దున ఒక ట్రాక్టర్ పెట్టుకొని నాకు వీడియోలు చూపించారు, షాక్ అయ్యా నేను. ఒక ట్రస్ట్ ట్రాక్టర్ వెళ్తుంది, దాంట్లో 40 మంది వాళ్ళు ఢిల్లీ నుంచో తీసుకొచ్చినారు. ఒక్కొక్కడు ఉన్నాడు అలాగా, కాకపోతే చూడంగానే భలే పెరుగుతున్నారు. ఎందుకు ఢిల్లీ నుంచి అంత బాడీలు వేసుకొచ్చారో నన్ను చూడంగానే ఎందుకు అలా పారిపోయారో అర్థం కాలేదు. కాకపోతే నేను ఏ గొడవకు రాలేదు. ఆ రోడ్ల మీద చూస్తే మీరు పోలీసు లాఠీల్ని రౌడీలు పట్టుకొని తిరుగుతున్నారు. కోర్టు ఆర్డర్ వచ్చింది బౌన్సర్స్ ఉండకూడదని చెప్పి. క్యాంపస్ సెక్యూరిటీ ఉంటే ఓకే, క్యాంపస్లో ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు, గొప్ప గొప్ప సెక్యూరిటీ సిబ్బంది ఉంది, వాళ్ళందరికీ రెస్పెక్ట్ నాది. కాకపోతే వీళ్ళెవరో బయట నుంచి రౌడీలు తీసుకొచ్చేసి కేవలం నేను సిఐ గారి మాట, ఎస్ఐ గారి మాట, డిఎస్పీ గారి మాట, పోలీస్ సిబ్బంది మాట వినే నేను ఈరోజు వెనక తిరిగి వెళ్తున్నాను మర్యాదతో. అంతేగాని ఆ బౌన్సర్స్ని రౌడీల్ని రమ్మనని నేను ఒక్కడి చాలు వాళ్ళందరికీ.